తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరపోయిన కేశవులు ముదిరాజ్ తెలిపారు. అధికారులు 3 విడతల్లో సమన్వయంతో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో పాటు ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పారు. గురువారం నల్గొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ సెంటర్లో డాక్టర్ ఏఏ ఖాన్తో కలిసి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ సమన్వయంతో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఓటింగ్ శాతాన్ని పెంచారని తెలిపారు. ఎన్నికైన సర్పంచులు, వైస్ సర్పంచులను అభినందించి వారు ప్రజా సంక్షేమం, గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ, విశ్రాంత కళాశాల ప్రిన్సిపల్ తోకల సుధారాణి, ప్రొఫెసర్ డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి, మహేష్ గౌడ్, శ్రీకాంత్, మేడి యాదయ్య, ఎంఏ జలీల్, షేక్ సిరాజ్, సయ్యద్ అష్రఫ్, జానీపాషా, వెంకన్న, సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వారి ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీ ఎన్నికలలో అన్ని గ్రామాలలో ఓటర్ల శాతం పెంపొందించేలా, అక్రమాలు ప్రలోభాలకు గురి కాకుండా మరి ఎన్నికలు సజావుగా నిర్వహించేటందుకు ఎన్నికలలో గ్రామ పంచాయతీ ప్రతి విలేజ్లలో, ఊర్లలో సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యం లోపల అవగాహన సదస్సులు, ర్యాలీలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ఇవాళ ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా కృషి చేయడం జరిగింది. ఓటర్లు ప్రధానంగా ఓటర్ల స్పందన చాలా బాగుంది. ఎందుకంటే ఓటర్లు చైతన్యమైంది. ఓటు హక్కు అందరూ వినియోగించుకున్నారు కాబట్టి ఓటర్ల శాతం పెరిగింది. గత ఎన్నికల కంటే ఈసారి ఎన్నికలలో ఓటింగ్ శాతం పెరిగింది. కాబట్టిగా మీ అందరం కూడా మా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో పనిచేసిన మా కార్యకర్తలందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు తెలంగాణ ఎన్నికల కమిషన్ యొక్క నియమ నిబంధనల్లో భాగంగా ఇటు ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు సమన్వయంతో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఘర్షణ వాతావరణం జరగకుండా కొన్ని చోట్ల చిన్న గొడవలు మినహాయిస్తే అన్ని చోట్ల కూడా ఎలాంటి రీపోలింగ్ లేకుండా మరి ఎన్నికలు తెలంగాణలో ప్రశాంతమైన వాతావరణంలో జరిగి ఎన్నికల శాతం పెరిగింది. ఓటర్లు కూడా చైతన్యవంతులు అయిన ఓటర్లు గ్రామీణ ప్రాంతంలో ఓటు హక్కున్న ప్రతి పౌరుడితో పాటు పండు ముసలమ్మ వరకు కూడా ఓటింగ్లో పాల్గొన్నారు. 14 मंडल्स में 318 ग्राम पंचायत में इलेक्शन मुनक़िद हुए हैं और ये 14 मंडल्स में रजिस्टर्ड वोटर्स 4,51,007 वोटर्स हैं. उसमें जो पोलिंग हुई है 4,08,316, ये मेजॉरिटी है गुज़िश्ता से अब के जो पोलिंग हुई है. आवाम जो गाँव में रहते हुए, मंडलों में रहते हुए, जहाँ पे उनका रजिस्टर्ड नाम वोटिंग लिस्ट में है, जो बहुत सारे लोग हैदराबाद में अतराफ़ के डिस्ट्रिक्टों में अपने अपने कारोबार में रहते हुए भी जो है सो अपने वतन को आकर, अपने मुकाम पर आकर उन्होंने जो है सो वोट कैस्ट किया है. और जिन्हें भी उन्होंने सेलेक्ट किया है, मैं तमाम को जो है सो सरपंच, सुपर सरपंच जो भी है उनको जो है सो मैं मुबारकबाद देता हूँ. और ये चीज़ ऑब्ज़र्व करने में आई है कि जो है सो यूथ ख़ास तौर पे 18 ईयर्स के बाद वोट देना का हक़ होता है, लेकिन ये 18 ईयर्स के बाद के जो वोटर्स हैं वो लोग वोट कैस्ट करने बहुत कम आ रहे हैं. నేటి పల్లెల ఎలక్షన్ తీరు ఎలక్షన్ కమిషన్ తరఫున అన్ని సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, కలెక్టర్స్, ఎస్పీస్ అందరూ కలిసి చాలా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ జరగడానికి ఓటింగ్ పర్సంటేజ్ ఒకప్పుడు 80 నుంచి 85% ఉండేది. అలాంటి ఓటింగ్ పర్సంటేజ్ పల్లెల్లో 92 నుంచి 94% వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక ఓటు అనేది మన చేతిలో ఉండే వజ్రాయుధం. ఆ వజ్రాయుధంతో మనము కావలసిన పాలకులను ఎన్నుకొని కావలసిన రాజనీతితో మనం పరిపాలింపజేసుకోవడానికి అద్భుతమైన అవకాశం. అలాంటి పల్లెల్లో 92% ఓటర్లు ఓటు వేసి ఎలక్షన్స్ జరుపుకున్న తర్వాత కొంతమంది ఎలక్టెడ్ పర్సన్స్, మరి కొంతమంది డిఫీటెడ్ పర్సన్స్ ఉంటారు. కానీ ఎలక్షన్తో ఎలక్టెడ్ అండ్ డిఫీటెడ్ మధ్యన విభేదాలు ఉండకూడదు. ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు ఇద్దరు కలిసి ఆ పల్లె కోసం పాటుపడాలి, ఆ పల్లె హక్కులను కాపాడాలి, ఆ పల్లె ప్రజల జీవితాలను బాగుపరచాలి. ఇది పల్లె ప్రజల యొక్క ఆశయం. మనకు ఘనమైన చరిత్ర ఉంది. రూపాయి ఖర్చు లేకుండా
గెలిచిన చరిత్ర ఉంది మన దేశంలో. దక్షిణ భారతదేశంలో ఇవాళ తెలంగాణ తర్వాత ఆంధ్ర, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో ఎమ్మెల్యే గెలవాలంటే 100 కోట్లు దాటి ఉండాలి, 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎంపీ కావాలంటే కూడా అంతే, సర్పంచ్ కావాలంటే కూడా ఇవాళ ₹1 కోటి దాటి పెట్టిన ఘనమైన చరిత్ర ఇప్పుడు నిర్మాణమైంది. మన కాన్స్టిట్యూషన్, మన సంవిధానం, మన చట్టం, మన దేశాంగం ఏం చెప్తుందంటే సేవ చేసే నిజమైన సేవకుల్ని ఎన్నుకోమని చెప్తుంది. పంచాయతీరాజ్ నామ్స్ అవే చెప్తున్నాయి, సేవకుల్ని ఎన్నుకోవాలి. అక్కడ ఆ సేవకుల్ని ఎన్నుకునే విధి విధానం దగ్గర నుంచి అందరూ కూడా సేవకులే. నిన్న మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ గెలుపు ఎవరిది అంటే ప్రతి ఓటర్ది కూడా. ఓటు హక్కు ఉపయోగించుకోవడం అనే విషయానికి వస్తే ఈసారి అందరం కూడా పల్లెల వైపు చూస్తున్నాం. ఎందుకు అంటే అక్షరాస్యత అనే విషయాన్ని పక్కన పెట్టి ఏ ప్రలోభాలకు లొంగకుండా ఒక గొప్ప ఆశయంతో, ఒక గొప్ప అవేర్నెస్ తోటి గ్రామీణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ మమేకమై వాళ్ళ లీడర్ని ఎన్నుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అదొక ఉద్యమంలాగా పల్లెల వైపు కదిలి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో విద్యావంతులు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని సరైనటువంటి పర్సన్ ఎన్నిక చేసుకుంటే మనము కూడా ప్రజాస్వామ్యంలో భాగం మాత్రమే కాదు, మంచి పరిపాలనలో కూడా భాగస్వాములమైన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్.